ఉదయం వేలాది పిల్లలు చిరునవ్వుతో స్కూల్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళ కళ్లల్లో ప్రేమ, భద్రత, సంరక్షణ మాత్రమే ఉంటుంది. కానీ ఆ చిరునవ్వుల వెనక ఎన్నో బాధలతో నిండిన కథలు ఉంటాయి. ఇది అలాంటి కథలలో ఒకటి. మన చుట్టూ ఉన్న ఏ చిన్నారి కథ అయినా కావచ్చు. ఇంట్లోనో, స్కూల్లోనో, వారిని నమ్మిన ఎవరో చేతిలోనో ఒక చిన్నారి నిశ్శబ్దంగా భయపడుతూ ఉంటాడు. వాళ్ళు అనుభవించే బాధలు ఒక్కటి కాదు. కొంతమంది శారీరక హింసను, కొట్టడం, గాయపరచడం లాంటి బాధను భరిస్తారు. కొంతమంది మాటలతో, అవమానంతో, భావోద్వేగంతో చిన్నభిన్నమవుతారు. ఇంకొంతమంది తమకు అసభ్యకరంగా, భయంగా అనిపించే లైంగిక దాడుల్ని ఎదుర్కొంటారు. మరికొందరిని భోజనం, సంరక్షణ, ప్రేమ లేక నిర్లక్ష్యంలో వదిలేస్తారు. ఈ రోజుల్లో ఫోన్లు, సోషల్ మీడియా కూడా పిల్లలకు భయాల కారణాలవుతున్నాయి. ఇలాంటి దాడులు పిల్లల మనసుల్ని కృంగతీసి వారిలో ఒంటరితనాన్ని కలిగిస్తాయి. ఆకస్మిక భయం, ఎవరో అని తప్పించుకోవడం, నిరాధారమైన గాయాలు, ఏం చెప్పాలో తెలియక మాటల్ని మింగేసుకుంటారు. మనసు నిండా గాయాలే. అది వారి తప్పు కాదు. కానీ వారి బాధని వినాలి, అర్థం చేసుకోవాలి, రక్షించాలి. ఆ పసి మనసుల గాయాలకు ధైర్యలేపనం పూయాలి. మనమైతే ఏం చేయాలి? పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ పైన అవగాహన కల్పించాలి. వాళ్ళు ధైర్యంగా మాట్లాడేలాగా చేయాలి. వారు చెప్పిన మాటను నమ్మాలి. వెంటనే స్పందించాలి. అవసరమైతే సహాయం అందించడానికి చైల్డ్ లైన్ 1098 ఎప్పుడూ సిద్ధంగా ఉంది. పిల్లలు మన భవిష్యత్తు. వారి సురక్షితమైన బాల్యం మన చేతిలో ఉంది. మనం జాగ్రత్తగా ఉంటే, మనం స్పందిస్తే పిల్లల జీవితంలో మార్పులు తీసుకురావచ్చు. ప్రతి చిన్నారిని ప్రేమతో, గౌరవంతో, భయం లేని ప్రపంచంలో పెరగాలి.